ఏంది ఇది? అడుగంటిన సాగరం, తేలిన సుంకిశాల సొరంగం, నీళ్ళు వదిలింది ఎవరి కోసము? ఆహా, ఇక ఇప్పుడు నీళ్ళ ముచ్చట ముంగటేసుకుని, ఎందుకంటే నిన్నయాల ఇప్పుడు నీళ్ళ కథే కదా నడిచి, ఎండాకాలం వస్తుంది కదా, నీళ్ళు లేవు, పంటలు వేయొద్దు, ఫిబ్రవరి నెలలోనే పంటలు ఎండుతున్నాయి, అదనంగా వరి పంట సాగును మానుకోండి, అప్పులు తెచ్చి రైతులు పెట్టుబడులు పెట్టొద్దు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. యాసంగి మధ్యలోనే చేతులు ఎత్తేసిన సర్కారు. ఎట్లాగా బట్టగాల్సి మీదేయాలి సర్కారు మీద? సరే చూద్దాం మరి కోదండరెడ్డి కోయాగా ఏం చెప్పుకొస్తుండు, ఏమన్నాడు, ఏంది ఇప్పుడు అది కూడా ఇందాం. రాయ పెద్ద మనిషి. తెలంగాణ చెప్పు, ఏం చెప్తావు చెప్పు, రెండు ముచ్చట్లు. రైతు పద్ధతిలో మీరు స్టేట్మెంట్ చేస్తున్నారు, మంచి పద్ధతి కాదు. చెప్పు చెప్పే ఒరి బాయ్య గారు. మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి, అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు అనుకోండి. అందువల్ల మా మనం ఒకటే ఏంటంటే, ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనం చేస్తా ఉన్నా, మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడికి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్ చేస్తున్నారు, మంచి పద్ధతి. ఇంటురా అందరు చెప్తున్నట, ఈయన మన అది కమిషను, అది మన చైర్మన్ సంక్షేమ అది మన రైతు కమిషన్. అయితే కోదండరెడ్డి ఏమంటుండు, రైతుల మీద అంటే ఇటు ప్రతిపక్షాలే కానీ వాళ్ళే కానీ వీళ్ళే కానీ ఎవరైనా సరే రైతుల మీద ఉత్తపుణ్యానికి మీరు రాజకీయం చేస్తుర్రు అనే మాట ముంగటేస్తుండ్రు. ఇంకేమన్నాడు ఇందాం, చెప్పే. కరువు, కాటకాలు, అధిక వర్షాలు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేది. ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం. మంచి మాట చెప్పిండు. ప్రకృతి అంటే మరి సుధపూసలు సుఖం పూసలు అని చెప్పుకునేటోళ్ళు 10 ఏళ్ల రాజ్యంలో ఎంత కథ నడిచింది. ప్రకృతిని ఆగం పట్టిస్తుర్రు, ప్రకృతి మైనింగ్ అని అదని ఇదని చిన్న కథ. మైనింగ్ మాఫియా చేసి గుట్టల మొత్తం పరగచీరి పగ్గం పాడు చేసి ఎక్కడ ఉద్దారకం చేసిర్రు. నరులు గిట్ట పాపానికి ఎగబడ్డాక ప్రకృతి పగబడకపోతే ఏం చేస్తుందిలా? కాపాడే మన కన్న అడవి తల్లి రొమ్మి మీద గుద్దినప్పుడు ఊకుంటుందా తల్లి? ప్రకృతి కోపానికి చెప్పే. చేసుకోవడం మంచి పద్ధతి కాదు. నేను దయచేసి రాజకీయ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా, రైతు పక్కన నిలబడండి, రైతుకి ఆత్మధైర్యం పెంచండి. చివరిగా మా కమిషన్ పక్షాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేయవలసిన సహాయం అంతా చేశారు రైతాంగాన్ని. దేశంలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, 23,000 కోట్ల రూపాయలు దేశంలో ఎప్పుడు జరగాలి. అంతేకాదు రైతు భరోసా కూడా మొదలైంది. అంతేకాదు ఎన్నడూ లేని విధంగా సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వ్యవసాయ రంగానికి ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా రైతాంగానికి పెట్టుబడి కింద ఉండడానికి, అప్పుల బాధ నుంచి తొలగించడానికి చేసిన ప్రక్రియలు. అందువల్ల ప్రభుత్వం ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ఎండాకాలం పంట దయచేసి మీరు సాహసం చేసి బోర్డులు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి, మీ డబ్బులు కాపాడుకో. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు సింగు తినము సరే, ఓ బోరు ఉందా, ఓ బావి ఉందా, ఎకరం భార్య ఇప్పుడు ఆడకాలము 5 ఎకరాలు పారితే ఇప్పుడు పారుతుందా? పారది. ఎందుకంటే ఎండాకాలం ఇక రేపటి మొత్తం మధ్యలో మోతేనా ఎండలు. ఇక ఆరం తప్పిన ఎండలకు ఇక మరి వర్షాలు ఎటుబడి
ఎంత పారే పొలమైనా వెనకపాటు పడుతుంది. మరి ఆనకాలం 5 ఎకరాలు పెడితే ఆశింగ్ ఏం చేయాలి? సరే 1 ఎకరం తక్కువ పెట్టుకోవాలి, లేకపోతే 3 4 పారే కొద్దీ మనకు నీళ్లు ఎంతవరకు దాకా ఎండల్లో కూడా పారగలుగుతుంది అన్న ధీమా ఉన్నప్పుడు ఎంత పెట్టుకోవాలన్నా పొలం ఏడికి వారుతుందో అది పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది రైతులను కూడా ఏం చేస్తున్నారంటే పండకపోతుందా, ఏం కాదు ఇటో అటో వరుస తిప్పుతా, ఏం చేద్దాం అనేది జర కొంచెం ఆశ మీద ఈ 3కు బదులు 4 పెట్టే వరకల్నే ఆనకాలం 5 పెట్టి ఇప్పుడు 3కు బదులు 4 పెడితే 3 ఎకరాలు పెడితే మంచిగానే పారుతుంది. కానీ 4 అంటే రైతన్న జర్ర కొద్దిగా ఏమన్నా ఇంకేమన్నా గట్టిన ఆశ అవుతుందేమో అని ఆశ మీద పెడితే ఈ ఎండలకు జర్ర అంతా మరి ఇక ఈ కాలం చల్లకుండా ఈ ప్రకృతి కాలము మన చేతిలో ఉంటుందా? ప్రకృతి పగబట్టేది ఎప్పుడు ఏ క్షణాన ఏమయ్యేది మన చేతిలో ఉంటుందా? ఆనదేవుడు కూడా ముజ్జుమధ్య తప్పిండు, ఎప్పుడు ఆనకాలం ఎండాకాలం ఎండాకాలం ఆనకాలం అవుతుండు. అదంతా దానికి కారణం అంతా మనమే ఉద్ధారకం చేస్తున్నాం కాబట్టి ఆ రకంగా ఆ ప్రకృతి ఈ కాలం కూడా ఈ రకంగా పగబెట్టి కాటేస్తుంది. భూగర్భ జలాలు లేవు, అడుగంటి పోయినాయి, షెడ్డో పడ్డో మరి ఉన్నంతనే చేసుకుందాం అనేది కొంచెం మనం కూడా తప్పటాటు చేస్తున్నామో ఏమో అనేది వేస్తే కనుక ఇగో ఈ రకంగా గిట్ల అవుతుంది, పంటలు ఎండిపోతాయి. ఇక దీన్ని బీఆర్ఎస్ కోళ్ళాగలు పాయని దండం పెడితే అగో ఎండిపోయింది మొత్తం నెర్యబట్టింది, పర్యబట్టింది, నెర్యబట్టింది. దీనికి దీవు లేడు దిక్కు లేడు, మొత్తం సర్కారు చేతులు ఎత్తేసింది. ఇగో గిట్లా బదునాం. ఇక వీళ్ళకి ఎవ్వరు దొరకడు. ఏమైనా పాలు పతాకము రైతులు 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 రైతులు. మరి రైతులే కదా మొన్న కర్రు కాల్చి నూకింది వాత, బిర్రగా నూకింది వాత. అంటే వచ్చినాని రాజకీయాలు చేయొద్దు, రైతులని మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు.